మరి సిగ్గు లేకుండా ఆ కాగితం అదే తప్పు ఉందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా అబద్ధాలు అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటిది చేయకుండా ఈరోజు ఆ పడవని ఏవైతే ఇక్కడి నుంచి పోలీసు ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న పడవని ఎవరైతే ఎత్తుకొని పోయారో వాటిని తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఈరోజు ఎవ్వరిని కూడా అరెస్ట్ చేయకుండా మీరు మేనవేషాలు వేస్తున్నారంటే ఇది ఎంత దారుణమో, ఏ విధంగా మా మత్స్యకారుని మోసం చేస్తున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు ఒప్పుకొని ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే కాదు, దాన్ని వేరే ప్రాంతంలో వేరే పోర్టు ప్రాంతంలో భూమి ఉంది కాబట్టి అక్కడ ఇచ్చి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పకుండా మాటని తప్పడు కాబట్టి తప్పకుండా మత్స్యకారులకి రేపు అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా ఇస్తాడని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇచ్చిన వారికి కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా జయ నాయకుడికి, మా మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రస్తుత ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులందరూ కావచ్చు, ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉన్న గోవర్ధన్ కావచ్చు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కాపులకి మత్స్యకార సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.